బీసీజేఏసీ సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీరన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర బీసీజేఏసీ చైర్మన్ అయినటువంటి జాజుల శ్రీరన్న గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి రాష్ట్ర మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కురువృత్తులు, బీసీల పట్ల ప్రేమ కలిగి అన్ని పోరాటాలలో నేనున్నానని అనేకసార్లు నిరూపించుకున్నటువంటి పెద్దన్న మనందరి గౌరవాన్ని సాధించేందుకు ముందు వరుసలో నిలబడ్డటువంటి హనుమంతన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కుల సంఘాల ప్రతినిధులకు, రాష్ట్ర జేఏసీ కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన పోరాటంలో అనేక రూపాలు మార్చుకుంటూ అనేక కార్యక్రమాల ద్వారా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు 27% ఉన్నటువంటి సందర్భంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో విధంగా ఉన్నటువంటి 27% కంటే భిన్నంగా బీసీలు చేసినటువంటి పోరాటం దృష్ట్యా 42%కు పెంచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తీరా ఎన్నికలకు వచ్చేసరికి కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేయడం జరిగింది. కానీ తర్వాత జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో 17%కు కుదించినటువంటి రిజర్వేషన్లకు విరుద్ధంగా జనరల్ స్థానంలో పోటీ చేసినటువంటి బీసీ అభ్యర్థులు 52%కు గెలిచి మన సత్తా ఎంతో చూపించారు. మేమెంతో మాకంతా అన్న రిజర్వేషన్ల పోరాటానికి మద్దతు పలికినటువంటి తెలంగాణ రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, బహుజన సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రేపు ఏది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ పెట్టే అవకాశం ఉన్నటువంటి ద్వారా మనం ఏం చేయాలనే కార్యాచరణ ఉండాలి. ముఖ్యంగా హైదరాబాదులోకి పరిమితమైనటువంటి హెడ్ క్వార్టర్ల దగ్గర పరిమితమైనటువంటి ఒక బీసీ జేఏసీ ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మీరు ఒకసారి గ్రహించండి. 100 కులాలు బీసీ సంఘాల్లో ఉన్నాయి. 100 కులానికి ఒక్కడు ఒక ప్రతినిధిగా ఒక మండల కేంద్రంలో మనకు ఉన్నట్లయితే, ఒక మండలానికి 100 మంది చొప్పున జమ అయితే 5 మండలాలు ఉన్నటువంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 500 మంది ఒక కార్యక్రమము ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో మనం నిర్మాణాత్మకంగా చేసినట్లయితే 119 నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి మన ప్రాంతంలో 60,000 మంది ఒక సుమారుగా మనం కలుసుకోవచ్చు. కానీ లీడర్ల వరకు, సంఘాల ప్రతినిధుల వరకు పరిమితమైనటువంటి మన యొక్క కార్యాచరణ గ్రామ స్థాయి నుంచి బయలుదేరాలి. మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి జిల్లాకు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, మనం కింది స్థాయి నుంచి ఉద్ధృతం చేస్తే మన కోసం పోరాడుతున్నటువంటి బీసీ నాయకులైనటువంటి సీనన్న నాయకత్వంలో ఇంకా బలంగా ప్రదర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము కొన్ని తీర్మానాలు కూడా చేశాము. ఇది కరపత్రం రూపంలో మీ అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రానికి 1000 పాంప్లెట్ చొప్పున పంపించే కార్యాచరణ తీసుకున్నాం. ముఖ్యంగా చివరిగా చెప్పేది ఏంటంటే, రేపు మొదటి వారంలో ఇల్లందు అసెంబ్లీ గుమ్మడి నరసయ్య గారు 5 దఫాలు గెలిచాడు ఎమ్మెల్యేగా. కోరుగడ్డ సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్టు, నక్సలైట్లకు కేంద్రమైనటువంటి ఇల్లందు ప్రాంతం నుంచి తెలంగాణ ఏదైతే నిర్మాణాత్మకంగా సాధించుకున్నటువంటి దానికి మొదటి పదం ఇల్లందు నుంచే సృష్టించబడ్డది. అదేవిధంగా ఈ బీసీ జేఏసీ ఉద్యమానికి బహుజనుల జన చైతన్యం పేరుతో ఇల్లందు నియోజకవర్గంలో మొట్టమొదటిగా జేఏసీ కన్వీనర్గా నాకు ఇచ్చినటువంటి బాధ్యతను స్వీకరిస్తూ అనేక మందికి ర్యాలీలు, ఇంటింటి ప్రచారం చేయబోతున్నామని సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా జిల్లా కేంద్ర నాయకులు ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ ప్రాంతాల్లో చేస్తే ఖచ్చితంగా సీనన్నకు మనం మద్దతు పలుకుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎలక్షన్ హువా, రిజర్వేషన్ భూవా అన్నట్టు రాష్ట్రంలో
కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసానని ఊరించి 42% రిజర్వేషన్ అని చెప్పేసానని మీ రక్తం మంచుకొని పుట్టినటువంటి సోదరునిగా నేను మీ రిజర్వేషన్ పెంచినాకనే ఎలక్షన్లో పోతా అని చెప్పేసానని గొప్పలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరి అబద్ధాలు చెప్పి మోసం చేసేటువంటి నాయకుల అందరి జుట్లకి వెళ్ళినటువంటి నాయకులుగా చరిత్ర నిలిచిపోతారు. ఎందుకంటే 42% ఏమో అసలు బీసీలో ఊసోలేదు. 42% ఇచ్చిన తర్వాత పోతా అని చెప్పేసానని డంకా బజాయించాడు. ఆఖరికి బీసీలను తడిగుడ్డతోని గొంతు కోసాడు. మరి దానికి బీసీ జాతులను ఊరికేనే ఉండలే, ఎలక్షన్లా తగిన బుద్ధి చెప్పారు. ఇక ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఈ రిజర్వేషన్ ముచ్చట మొత్తం మర్పించేద్దామని చెప్పేసి కూడా అసలు ఆ సబ్జెక్టు మాట్లాడలేదు, ఏమి లేదు. ప్రభుత్వాల పైన ఏ విధమైన ఒత్తిడి తీసుకురావాలి, ఏదో ఎలక్షన్ పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసానని ఇప్పుడైనా కూడా అఖిల పక్షాన్ని తీసుకొని పోయి ఈ బిల్లు గురించి మాట్లాడదామని చెప్పేసానని ఆలోచన లేదు, ఏమీ లేదు. ఏదున్నా కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఒక సమస్య గురించి రాష్ట్రంలో దగ్గరనే లోపల ఇంకొక సమస్య వస్తుంది, ఇంకో సమస్య గురించి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం నిజంగా మీకు బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే, బీసీల పైన ప్రేమన ఉంటే ఈ బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడి ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ కల్పించిన తర్వాత అప్పుడు మిగతా ఏవైతే ఎన్నికలు పెడదామనుకుంటున్నారో ఆ ఎన్నికలు పెట్టాలి. ఇంకా మోసం చేస్తామని అంటే మళ్ళీ అసలు మీ పార్టీ ఇంకా 2 ఏళ్ళైనా కూడా ఈ తెలంగాణలో మీ పార్టీ జెండా కూడా కనిపించకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మన బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆందోళన కార్యక్రమాలు ఇంకా కూడా ఊపందుకుంటాయి. ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడంలో కీలక పాత్ర జాగ్ల సింగనగర్ ఆధ్వర్యంలో అందరం తీసుకుంటాము. బీసీ యువకులు కూడా గ్రామ స్థాయి నుంచి కూడా జరిగిన మోసాన్ని గుర్తించి ఏ కార్యక్రమాలు అయితే జేఏసీ చేపడతారో ఆ కార్యక్రమాలను కూడా విజయవంతం చేసి ఒత్తిడి తీసుకొచ్చి బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను. బీసీ రిజర్వేషన్లని 42%కు స్థానిక సంస్థల్లో పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు కులకచర్ల శ్రీనివాస్ గారికి, బీసీ ఉద్యమాన్ని దశలుగా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్న జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ గౌడన్న గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు అన్న శ్రీరణ గారికి, బుజ్జకృష్ణ గారికి, విక్రమ్ గౌడ్ గారికి, శ్యామ్ కుర్మ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, చంద్రశేఖర్ గారికి, మల్లయ్యన్న గారికి, వెంకటేష్ అన్న గారికి, మాధవన్న గారికి, మణిమంజరమ్మ గారికి, మా తమ్ముడు రామకృష్ణ గారికి, కృష్ణ గారికి, రాజు గారికి మరియు చాలామంది పెద్దలు వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఉద్యమాది వందాలను తెలియజేస్తూ, బీసీ జేఏసీ ఏర్పడిన తర్వాత మన బీసీలకు 42% రిజర్వేషన్ ఎత్తిపేసలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి దశలుగా మనం ఉద్యమం చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు ఖచ్చితంగా 42% మేము అమలు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దాని తర్వాత రకరకాల కారణాలతోటి దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఆ నీరుగార్చే ప్రయత్నం చేస్తూనే సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది. సర్పంచ్ ఎలక్షన్లలో మీరు ఎంత నీరుగార్చినా మా బీసీ ఉద్యమం తీవ్రతరం అయింది కాబట్టి, బీసీల మీద బీసీలకు మక్కువ అనేది వచ్చింది కాబట్టి 55% బీసీలు
మీరు 42% మేము అడిగితే మీరు ఇవ్వనందుకు 55% పైన బీసీలు తెలంగాణలో సర్పంచ్లు ఎలక్ట్ అయ్యారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలను మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మేము ఉన్నది 56%, కానీ మేము అడిగింది 42%. 42 మేము కాదు, మీరు మీ నోటితో అన్నదే కదా. అమలు చేయడానికి ఇక్కడ ఇబ్బందులు ఏమొస్తున్నాయి మీకు? చేయించాల్సింది మీరు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ చేయాల్సింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. మరి మన ఎలక్షన్లు అయితే అయిపోయినాయి కదా, రిజల్ట్ మాకు బాగానే వచ్చింది కదా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు రాజకీయ పార్టీలు. కాదు, ఇది మంచి పరిణామం కాదు. మీరు మాకు 42% రిజర్వేషన్ ఇచ్చే వరకు కూడా మీ పార్టీలపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి, కానీ వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లలో ఖచ్చితంగా మా బీసీలకు 42% వాటా మీరు ఇవ్వాలని చెప్పేసి ఇచ్చే వరకు కూడా మీ మీద తీవ్రమైన ఒత్తిడిని ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ